నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఈ నెల శని త్రయోదశి రాబోతుంది. అయితే ఆ రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? ఈ 12 రాశుల వరకు సంబంధించి ఏమి ఉంటుందంటారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శని త్రయోదశి అంటే ఏంటి అంటే, శని భగవానుడు పుట్టినటువంటి తిథి త్రయోదశి. శనికి సంబంధించినటువంటి వారం శనివారం. కాబట్టి మనిషి జాతకంలో శని దోషాల నుంచి తప్పించుకోవడానికి, శని దోష ప్రభావం నుంచి అధిగమించడానికి మనకు ఏదైనా రోజు ఉంది అని అంటే అది శని త్రయోదశి అని చెప్పడం జరిగింది. శనివారం త్రయోదశి తిథి రావడం చాలా విశేషం. అంటే ఎందుకంత విశేషం అంటే, ఇప్పుడు సంవత్సర కాలంలో ఒకరోజు ఒక పుట్టినరోజు వస్తుంది, లేదా ఒక మ్యారేజ్ డే రోజు వస్తుంది. దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మనకు తెలుసు. అలాగే శని భగవానుడికి పుట్టినరోజుకి కూడా మనం అంత ప్రాధాన్యత ఇస్తే, శని పీడలను కలిగిస్తూ ఉంటాడు, బాధను కలిగిస్తూ ఉంటాడు, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎందుకు కలిగిస్తుంటాడు? మన కర్మ ఏ రకంగానైతే చేశామో ఆ కర్మలకు బాధను అనుభవించేలా చేసేవాడు శని భగవానుడు. అందుకే జాతకంలో శని భగవానుడిని కర్మకారకుడు అని అంటూ ఉంటాము. కాబట్టి ఆ కర్మల నుంచి మనం బయటపడాలన్నా, కర్మ నుంచి మనము అధిగమించాలన్నా శని భగవానుడికి మనము పూజలు రోజు చేయలేము, ఒక శనివారం వస్తే తప్ప. కాబట్టి ఈ వచ్చేటటువంటి శని త్రయోదశి చాలా అరుదైనటువంటి శని త్రయోదశి. అందులోనూ ఈ సంవత్సర కాలంలో ఉగాది తర్వాత మొట్టమొదటి శని త్రయోదశి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున శని భగవానుని భక్తిపూర్వకంగా అర్థించి పూజించి ఆయనను వేడుకుంటే గనక ఆయన ఏవైతే కష్టాలు కలిగిస్తాడో అవి కొంతవరకు దూరం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. శని అనుగ్రహము ఎంత గొప్పగా ఉంటుందో ఆయన ఆయన ఇచ్చేటటువంటి కష్టాలు కూడా అదే తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటాయి. నిజానికి జాతకంలో శని బాగా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే, ముఖ్యంగా ఆరోగ్యం బాగుండదు, ఆరోగ్య భంగం కలుగుతుంది. అలాగే డబ్బు ఎంత సంపాదించినా చేతిలో నిలవదు, డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్యలో కలత్రం అంటే గొడవలు కావడానికి కారకుడవుతూ ఉంటాడు. చెడు వ్యసనాలు ఎక్కువగా పెరగడానికి కారకుడవుతూ ఉంటాడు. అలాగే డబ్బుని విపరీతంగా ఖర్చు చేసేలాంటి కారకుడవుతాడు. లేదా పరస్త్రీ వ్యామోహంలో పడకపోవడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, లేదు అనంటే గనక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవడము, వృత్తి వ్యాపారాదులలో అనేక టెన్షన్స్ రావడము, ఇలాంటివి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, మనిషి జీవితంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న, అష్టమ శని ప్రభావం ఉన్న, ఏలినాటి శని ప్రభావం ఉన్న, లేదా తన జీవితంలో శని మహర్దశ ప్రారంభమైన ఇలాంటి అన్ని కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే మనిషి జీవితాన్ని చిందరవందర చేసేస్తూ ఉంటాయి. అలాగే శని మహర్దశ స్టార్ట్ అయింది అంటే పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు సమస్యలు, ఆ తర్వాత యాక్సిడెంట్లు, రోగాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు లైఫ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంటే ఎన్నడూ చూడలేనటువంటిది, ఎప్పుడు మన జీవితంలో జరగలేనటువంటిది, మంచికి వెళదామంటే చెడు ఎదురైదన్నట్టుగా ఏ మంచి పని చేసినా అందులో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ రావడము, ఇవన్నీ కూడా శని కారణం వల్ల జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా జరగడానికి కారకుడైనటువంటి వాడు శని. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే రెండు కారణాలు. ఒకటి స్వయంకృత అపరాధం, అంటే మనం తెలిసి చేసిన తప్పుల కారణం చేత. రెండవది పూర్వజన్మ సుకృతము చేత. పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అనుభవిస్తాము. ఏమైనా మిగులుబాటు ఉంటే అది ఈ సంవత్సరంలో అంటే ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో అంటే శని మార్గదర్శ ఎంటర్ అయినటువంటి సమయంలో అనుభవించేలా చేస్తున్నాం. అందుకే శని బాధల నుంచి బయటపడడానికి ఈ యొక్క శని త్రయోదశి మనిషి జీవితంలో ఉపయోగపడుతుంది. ఏ రకంగా పూజించాలి అని అంటే కనుక, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి, లేదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఈ శనివారం రోజున చక్కగా నవగ్రహం లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగానే కాళ్ళు కడుక్కొని లోపల అడుగు పెట్టాలి. ఆ తర్వాత మొట్టమొదటిగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. నవగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే, నల్ల నువ్వులు, నల్ల బట్ట, నువ్వుల నూనె, బెల్లము, ఆ తర్వాత అగ్గిపెట్టి, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని అంటే కనుక, ఈ నువ్వులు బెల్లము రెండుటిని కలిపి దాంట్లో కాస్త నువ్వుల నూనె వేసి లడ్డూలాగా చేయాలి. లడ్డూలాగా చేసిన తర్వాత 5 లడ్డూలు చేసుకోవాలి. 5 లడ్డూలు చేసుకున్న తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.
నవగ్రహాల దగ్గర శని భగవానుడి దగ్గర దీపం వెలిగించాలి. నువ్వుల నూనె వేసి, చాలామంది దూదివత్తి వేస్తూ ఉంటారు. దూదివత్తి వేయకూడదు, నల్లటి వస్త్రం వేయాలి. నల్లటి వస్త్రము దూదిలాగా చేసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని అదే వత్తిగా వేసుకొని నల్ల వస్త్రాన్ని ఆ దీపపు కుంది ఎంతైతే ఉంటుందో దానికి సరిపడా వత్తిలాగా చేసుకొని దాన్ని వెలిగించాలి. అది దీపం అవుతుంది. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత శని భగవానుడి దగ్గర ఏం కోరుకోవాలి అని అంటే, స్వామి నా కష్టాలన్నీ కూడా గట్టెక్కించాలి, నాకు కలియుగంలో నీ నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటన్నిటిని దూరం చేసి పూర్వజన్మలో చేసినటువంటి తప్పు ఒప్పులను క్షమించి నన్ను రక్షించమని చెప్పి స్వామివారిని వేడుకొని స్వామివారికి 9 ప్రదక్షిణలు చేసి, లడ్డూలు ఉంటాయి కదా, ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. సమర్పించినటువంటి లడ్డూలు 3 లడ్డూలు తీసుకోవాలి. ఆ 3 లడ్డూలు ఆవుకు పెట్టాలి, ఒక లడ్డు భగవంతునికి పెట్టాలి, మరొక లడ్డు ఏం చేయాలి అని అంటే కనుక కాకులకు పెట్టాలి. 3 లడ్డూలు ఆవుకి, ఒక లడ్డు కాకికి, ఇంకో లడ్డు స్వామివారి నైవేద్యం. ఈ రకంగా చేస్తే భగవంతుడు సంతోషించి కొంతవరకు ఉపశమనం కలిగిస్తాడు అని శాస్త్రవచనం. గురుగారు ఇంత చేసిన తర్వాత కొంతమంది కాళ్ళు గడుపుకుంటూ ఉంటారు. అవును, ఆ విధంగా చేయొచ్చు అంటారా? నవగ్రహాల చుట్టూ తిరిగినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోవాలి తప్ప బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలనే ఆచారం ఎక్కడా కూడా లేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకు అంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ పుణ్యం అంతా కాళ్ళు కడుక్కోవడం వెళ్ళిపోతుంది. నవగ్రహాలకు మనం ఎందుకు చేస్తాము అని అంటే మన పాపకర్మను తొలగించుకోవడానికి. మళ్ళీ నువ్వు కాళ్ళు కడుక్కున్నావు అంటే వచ్చిన పుణ్య ఫలితం అంతా కూడా అక్కడే పాడైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కాలు కడుక్కోకూడదని శాస్త్ర నిర్ణయం. ఆ తర్వాత ఈ నవగ్రహాల ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కలియుగ బ్రహ్మ, కలియుగంలో శనిపీడాల నుండి తొలగించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ 11 ప్రదక్షిణలు చేయాలి. 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసి స్వామి సాన్నిధ్యంలో స్వామికి ఎదురుగ్గా కానీ లేదా పక్కన కానీ కూర్చోండి. తప్పకుండా నేను చెప్పినటువంటి మంత్రం చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. జపం చేసుకొని మీరు బయటకు వెళ్ళండి. దాని తర్వాత మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అద్భుతం మీన్స్ శనిపీడల నుంచి బయటపడగలుగుతారు. శని అంటే గొడ్డలితో పోయేదాన్ని గోటితో తీసేస్తూ ఉంటాడు. పెద్ద ఆపద ఉంది, చిన్న ఆపదతో బయటపడేస్తూ ఉంటాడు. మనకు ఏదైనా పెద్ద పెను ప్రమాదం వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయనుకోండి, చిన్న ప్రమాదంతో బయటపడేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే శనిపీడ నుంచి బయటపడడానికి, అధిగమించడానికి చేసేటటువంటి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుని తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత.